తెలుగుదేశం పార్టీ పసుపు పండుగకు వేళైంది. రాజమహేంద్రవరం వేదికగా నేడు రేపు 2 రోజుల పాటు అట్టహాసంగా మహానాడు సమావేశాలను ఆ పార్టీ నిర్వహించనుంది. రాజమహేంద్రి శివార్లలోని వేమగిరి వద్ద ఎన్టీఆర్ ప్రాంగణంగా పేరు పెట్టిన విశాలమైన మైదానం ఈ సమావేశాలకు వేదిక. తొలి రోజు ప్రతినిధుల సభ, రెండో రోజు బహిరంగ సభలు జరుగుతాయి. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరం కావడం ఈసారి మహానాడు సమావేశాలకు అదనపు విశిష్టత. ప్రతినిధుల సభకు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా 15,000 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. వీరితో పాటు 30 నుంచి 40,000 మంది పార్టీ కార్యకర్తలు కూడా తొలి రోజే హాజరవుతారని అంచనా వేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని నిర్వాహకులు మొదలుపెట్టినటువంటి మొదటి రోజున 50,000 మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం వేమగిరి వద్ద సుమారు 55 ఎకరాల విశాలమైన స్థలంలో భారీ బహిరంగ సభ జరగనుంది. ప్రతినిధుల సభలో 15,000 మంది ప్రతినిధులు కూర్చోవడానికి వీలుగా సభా ప్రాంగణం సిద్ధం చేశారు. వేదిక మీద సుమారు 300 మంది కూర్చునే అవకాశం ఉంది. పసుపు రంగు డేరాలు, ఆకుపచ్చని కార్పెట్లతో ప్రాంగణాన్ని ముస్తాబు చేశారు. శనివారం ఈ వేదిక మీద ఎన్టీఆర్ విగ్రహానికి మొదట చంద్రబాబు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు. ప్రతినిధుల సభ రిజిస్టర్లో తొలి సంతకం చేస్తారు.